ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, ఆయన నిన్ను ప్రేమించి దీవించును. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 13వ వచనము. ఈ యొక్క వాగ్దానము ద్వారా దేవుడు నీతో ఒక నిత్య నిబంధనను చేయుచున్నాడు. ఈ యొక్క వాక్య భాగములో దేవుడు నిన్ను ప్రేమించి దీవించి ఆశీర్వదించును అని ఉంది. అయితే ఈ దీవెనలు మనకి కలగాలంటే మనం ఏం చేయాలి? ఊరికే మనకి దీవెనలు ఆశీర్వాదాలు వచ్చేస్తాయా? రావు కదా. ఏది మన ఈ లోకంలో ఏది కావాలన్నా కూడా ముందు మనం దానికోసం పని చేయాలి. ఆ పని చేసిన తర్వాత మాత్రమే ఫలితం కోసం ఎదురు చూడాలి. ఆ ఫలితం ఎప్పుడైతే వస్తుందో మనకు కలిగే ఆనందం అంతా ఇంత కాదు. అదే విధముగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మనము చేయవలసిన పనులు కూడా ఉన్నాయి. అయితే అవి ఏంటి? మనం అసలు ఎందుకు, ఎట్లా, ఏ విధంగా ఆయన యొక్క దీవెనలను పొందుకుంటాము అని మనం చూసినట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞలు, కట్టడలు, శాసనములు, ఈ 3 మనము ఆచరించువారమై, ఆచరించడమే కాకుండా వాక్యాన్ని మన జీవితానికి అప్లై చేసుకుంటూ ఆ వాక్యానుసారంగా నువ్వు నడుచుకున్నప్పుడు, నీవు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నువ్వు పడుకున్నప్పుడు, నీవు బయటికి వెళ్తున్నప్పుడు, వస్తూ ఉన్నప్పుడు, ఈ విధముగా నీకు సమయం దొరికినప్పుడల్లా దేవుని వాక్యాన్ని చదువుతూ, ఆ వాక్యాన్ని చదివి వదిలివేయడమే కాకుండా వాక్యానుసారంగా నీవు జీవించినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. అయితే ఈ దీవెనలేంటో ఒకసారి మనం చూద్దామా? అయితే నీ గర్భఫలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ భూఫలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తీసివేసి నిన్ను గొప్ప బలమైన జనముగా దేవుడు చేస్తాడు. అదే విధముగా నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి చీకటి జీవితాన్ని తీసివేసి వెలుగుమయాన్ని చేస్తాడు. ఈ విధముగా నీ పంటల విషయంలో, నీ భూఫలం విషయంలో, నీ కుటుంబం విషయంలో దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించి ఆశీర్వదిస్తాడు. మరి ఈ దీవెనలు నువ్వు పొందుకోవాలంటే నీవు తగ్గించుకొని జీవించేవారుగా ఉండాలి. అదే విధముగా నీవున్న స్థితిలో, ఇది ఏ స్థితి అయినా సరే, ఆ స్థితిని బట్టి దేవునికి వందనాలు చెల్లించువారుగా ఉండాలి. ఎప్పుడు దేవుని యందు కృతజ్ఞత కలిగిన వారు ఆయనకి ప్రార్థన, విజ్ఞాపన చేత మనం ఎప్పుడు ఆయనతో ఏకాంతంగా సంధించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మనల్ని దీవిస్తాడు. కనుక ప్రతి ఒక్కరూ ఆ యొక్క ఫలితాన్ని పొందుకోవటం కోసము మనం చేయవలసిన పనల్లా ప్రతి ఒక్క విషయంలో దేవుని స్తుతిస్తూ, ఆయన వాక్యాన్ని చదువుతూ, ప్రార్థన చేసుకుంటూ, మనలో ఉన్న చెడునంతటిని చంపేసుకుంటూ నూతనమైన జీవితాన్ని మనం ఆరంభించినప్పుడు దేవుడు ఇవన్నీ దీవెనలన్నీ నీ మీదికి తీసుకొని వస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని ఈ యొక్క దీవెనలన్నీ దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు యేసయ్య. పరిశుద్ధాత్మ దేవ, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు దేవ. రాత్రంతయు మీ కాపుదల కింద భద్రపరిచారు. మరలా ఉదయం తిరిగి లేచి మీ నామమును ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే భాగ్యమును మా అందరికీ దయచేసినందుకై, సజీవ లెక్కలో ఉంచినందుకై, మీరిచ్చిన ఉచితమైన కృపను బట్టి మీకు వెలకట్టలేని వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఈ యొక్క వాక్యమును ప్రతి ఒక్కరి హృదయములో ఫలింప చేయండి. నూరంతలుగా మీరు ఆశీర్వాదమును పంపించమని వేడుకుంటున్నాము దేవా. ఎంతమంది ఈ యొక్క వాక్యాన్ని విని ఉన్నారో, వాక్యానుసారంగా నడుచుకునే బిడ్డలుగా ప్రతి ఒక్కరు మీరు ఆయుత్తపరచండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల, బలహీనలకు బలం చేకూర్చండి. రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. వివాహాలు కాని వారికి తగినటువంటి
ఉన్నటువంటి భాగస్వామితో మీరు ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాం దేవా. గర్భఫలాలు మీరు దీవించి ఆశీర్వదించండి. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయండి. మెండైన దీవెనలు, ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో ప్రతి ఒక్క విషయంలో సకల ఐశ్వర్య దీవెనలు ప్రతి ఒక్క కుటుంబం పైన మీరు దీవించమని, కుమ్మరించమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని పాఠశాలను చేర్చుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.